ప్రియమైన వాళ్ళారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. మరి ఈ దినము మన యొక్క వాక్య భాగము, బైబిల్ ధ్యానం కొరకైన వాక్య భాగము యెషయా గ్రంథము 5వ అధ్యాయము 8వ వచనం అండి. యెషయా గ్రంథము 5వ అధ్యాయం 8వ వచనం. ఇక్కడ ఏం చూస్తున్నామంటే చదువుతాను. స్థలము మిగలకుండా మీరు మాత్రమే దేశములో నివసించినట్లు ఇంటికి ఇల్లు కలుపుకొని పొలమునకు పొలము చేర్చుకొను మీకు శ్రమ. కాబట్టి ఇక్కడ దేవుడు మనకు యెషయా ద్వారా ఇశ్రాయేలు హెచ్చరించే కార్యం ఏంటంటే, మీకు శ్రమ. ఎటువంటి వారికి శ్రమ అంటే దురాశ కలిగిన వారికి, అంబిషియస్ కదా. చూడు, ఎవరికీ మిగలకుండా మీరు మాత్రమే దేశంలో ఉండాలని, నాకు మాత్రమే కావాలా అని ఇంటికి ఇల్లు కలుపుకుంటూ, పొలానికి పొలం కలుపుకుంటూ, ఇతరులను ఆక్రమించుకుంటూ ఉండేవారికి శ్రమ. జాగ్రత్తగా తెలుసుకోండి. కాబట్టి దురాశ అనేటువంటిదని, అంబిషియస్నెస్ అనేదాన్ని దేవుడు అంగీకరించడు. దురాశ దేవుడు అంగీకరించడు. అయితే దేవుడు మనకి ఏది అనుగ్రహిస్తాడో దాన్ని మనం కలిగి ఉంటే అప్పుడు మనకు సమాధానము, సంతోషం. అట్లా లేకుండా ఇట్లాగా దురాశతో, దుర్బుద్ధితో ఇతరులను ఆక్రమించుకుంటూ, ఇతరులను తీసుకుంటూ మనమే జీవించాలంటే చాలా సెల్ఫిష్నెస్ అయిపోతుంది అనమాట. అది సరైన పద్ధతి కాదు. కాబట్టి దేవుడు ఈ యొక్క అంబిషియస్నెస్ అనే దాన్ని, దురాశను ఖండం చేస్తుంటున్నాడు. అది పాపం అని చెప్తుంటున్నాడు. అందుకొరకే యేసు ప్రభు కూడా మత్తయి సువార్త 18వ అధ్యాయంలో ఒక మాట చెప్తాడు. చూడండి, మత్తయి సువార్త 18వ అధ్యాయంలో, ఆ కాలంలో శిష్యులు యేసు వద్దకు వచ్చి, పరలోకమందు ఎవడు గొప్పవాడని అడుగుగా, ఆయన ఒక చిన్న బిడ్డను తన ఎదుగు పిలిచి వారి మధ్యన నిలబెట్టి ఇట్లన్నాడు, మీరు ఈ మార్పు నుండి బిడ్డల వంటి వారు అయితేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశింపరు. కాబట్టి ఎవరు గొప్పవారు అనేటువంటి వాళ్ళల్లో కూడా మళ్ళీ ఏర్పడే అక్కడ సెల్ఫ్ అంబిషియస్నెస్ వచ్చింది. అంటే దురాశ, నేను పెద్దవాడిని, నేను పెద్దగా ఉండాలనేటువంటిది. కాబట్టి అక్కడ యేసు ప్రభువులకు మంచి పాఠం చెప్తున్నాడు. ఎవరు మీరంటే మీరే చెప్పుకోండి. ఎట్లా? ఒక చిన్న బిడ్డను తెచ్చి, చిన్న బిడ్డ వలే ఒక మంచి తను తగ్గించుకున్నవాడు ఎవడో వాడే గొప్పవాడు అంటాడు. కాబట్టి అటువంటి నేను గొప్ప అనేటువంటి దురాశ కూడా తప్పు అనేటువంటిది. అట్లాగే కీర్తనకర్త ఏమంటాడంటే, కీర్తనకర్త సామెతలు 17వ అధ్యాయములు మనం గమనించినట్లయితే, సామెతలు 17వ అధ్యాయము 19వ వచనంలో ఒక మాట చెప్తున్నాడు. చెప్తాడు ఇక్కడ చూస్తుంటున్నాము, కలహప్రియుడు, దుర్మార్గ ప్రియుడు. కలహం చెప్పేవాడు అంటే కొట్లాటలు పెట్టేవాడు. తన వాకిన్లు ఎత్తు చేయవాడు నాశనము వెదకువాడు. కుటిల వర్తనుడు మేలు పొందడు. మూర్ఖముగా మాట్లాడువాడు కీడులో పడును. కాబట్టి తన యొక్క వాకిన్లు పైకెత్తువాడు అంటే తన కొరకే ఆక్రమించుకునేవాడు, తన కొరకే సంపాదించుకునేవాడు. ఎట్లాగా ఉంటాడంట, చూసినట్లయితే అతడు నాశనం వెతుకువాడుగా ఉంటున్నాడు అనేట్టు. కాబట్టి పనిష్మెంట్, దురాశ ఉంటే దానికి ఏముంటుంది, పనిష్మెంట్ ఉంటుంది అంటున్నాడు. అంటే శిక్ష కలుగుతుంది అనేటువంటి కార్యం. కాబట్టే యెషయా గ్రంథము 14వ అధ్యాయంలో కూడా ఇక్కడ ఏం చూస్తున్నామంటే, పరలోకములో ఆదిలో సంభవించిన కార్యాన్ని చూస్తున్నాం. చూడండి, 12వ వచనం నుంచి, తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నీవెట్లు ఆకాశం నుండి పడితివి, జనములను పడగొట్టి నీవు నేల మట్టుకు ఎట్లు నరకబడితివి. నేను ఆకాశమునికి ఎక్కిపోయేదను, దేవుని నక్షత్రములు పైగా నా సింహాసనం హెచ్చించును, ఉత్తర దిక్కునున్న సభాపర్వతం మీద కూర్చుందును, మేఘమండలం మీదకి ఎక్కుదును, మహోన్నతునితో నన్ను సమానం చేసుకుందును అని నీవు మనసులో అనుకుంటివి. కాబట్టి పడిపోయినటువంటి దూత లూసిఫర్, ఎవరైతే మనం సాతానం చెప్తుంటున్నామో, ఒకప్పుడు తేజో నక్షత్రముగా ఉన్నాడు. అయితే ఎందుకు కింద పడదొరి విన్నాడంటే, తాను అధికముగా కోరుకున్నాడు, దురాశ పన్నాడు. నన్ను నేను హెచ్చించుకుంటాను, నేను దేవుని కంటే అధికమైన ఎత్తుగానే ఉండాలా అని అట్లాగా దురాశ కలిగిన వారు ఏమవుతారంట, పడిపోయేవారు, నశించిపోతారు. కాబట్టి దురాశ కలిగి ఉంటే పనికిరాదు అనేటువంటి. అట్లాగే హబక్కుకు రాస్తే ఏమంటాడంటే, హబక్కుకు గ్రంథంలో ఈ యొక్క అతి ఆశ లేక దురాశల గురించి ఏం చెప్తున్నానంటే, 2వ అధ్యాయము 5వ వచనములో, మరియు ద్రాక్షారసం మోసకరము, తనను బట్టి అతిశయించువాడు నిలువడు. అతిశయించువాడు అంటే ప్రైడ్ అనేటువంటిది కూడా
మరి దేవుడు మెచ్చనటువంటి కార్యం. కాబట్టి ప్రైడ్ గోయిత్ బిఫోర్ ఏ ఫాల్ అంటారు. అంటే మరి నాశనం ముందు గర్వం నడుచును. కాబట్టి ఇక్కడ చెప్పేమంటే మరియు ద్రాక్షారసం మోసకరము, తనను బట్టి అతిశయించువాడు అట్టివాడు పాతాళమంత విశాలముగా ఆశ పెట్టుకున్నాడు కానీ మరణము మంతగా ప్రబలినను తృప్తి పొందక సకల జనులను వశపరుచుకొనొచ్చు, సకల జనులను సమకూర్చుకును. కాబట్టి అటువంటి వాడిని కూడా దేవుడు మరి అంగీకరించడు. ఈసే అంగీకరించడు అనే మాట మనం చూస్తుంటున్నాం అన్నమాట. కాబట్టి ఈ దురాశ అనేటువంటిది తను మాత్రమే మరి పైకొన అంటే గర్వము కలిగిన వాడిని కూడా దేవుడు క్షమించడు. అట్లాగే 8వ వచనంలో ఏమంటాడు, బహుజనుల ఆస్తిని నీవు కొల్లబెట్టి ఉన్నావు చూసా, కనుక శేషించిన జనములకు దేశంలో పట్టణంలో వాటిలో నివాసులకు నీవు చేసిన నరహత్యను బట్టి బలత్కారం కవచియస్నెస్ బలత్కారం చేస్తుంటున్నావు. కాబట్టి అటువంటి బలత్కారం కూడా దేవుడు అనుమతించేవాడుగా ఉండడు అనేటువంటి కార్యాన్ని మనం చూస్తుంటున్నమాట. బలత్కారం అంటే కూడా దురాశే, గర్వం అనేటివి కూడా దురాశే. అటన్ని దేవుడు మరి క్షమించడు అనేటువంటి కార్యాన్ని మనం అదే 12వ వచనంలో ఏమంటాడు, నరహత్య చేయుట చేత పట్టణము కట్టించు వారికి శ్రమ, దుష్టత్వం జరిగించు కోట అంటే హార్ష్నెస్, క్రుయాలిటీ ఆల్సో గాడ్ వుడ్ నాట్ అక్సెప్ట్ ఇట్. దేవుడు అంగీకరించడు అనేటువంటి కాబట్టి ఇవన్నీ కూడాను ఏది గర్వం అనేటువంటిది, తర్వాత తనకే కావాలనేటువంటి మరి చెప్పాలంటే కౌచియస్నెస్ అంటారు, దాంట్లో బలత్కారం అనేటువంటిది, తర్వాత ఇక్కడ మరి ఎటువంటిదంట క్రుయాలిటీ అంటే క్రూరత్వము. ఇవన్నీ కూడా మరి దేవునికి హేయములు అనేటువంటి కార్యాన్ని మనం గమనించవలసిగా ఉంటున్నాం. అట్లాగే మనం చూసినట్లయితే యాకోబు పత్రికలో ఒక మాట చెప్తాడు. యాకోబు పత్రికలో ఏమంటున్నాడంటే, యాకోబు పత్రిక 4వ అధ్యాయము 1 మీలో యుద్ధములను పోరాటములు దేని నుండి కలుగుచున్నవి? మీ అవయముల్లో పోరాడు మీ భోగేచ్ఛ నుండే కదా. కాబట్టి మీ డిజైర్స్, మీ అంబిషన్స్, మీ దురాశల గురించే కదా మీకు యుద్ధములు పోరాటములు. నాకంటే ఎక్కువ, వానికంటే నాకు ఎక్కువగా, వానికంటే నేను ఎక్కువ ఉండాలా, వానికంటే నేను ముందు ఉండాలా, అట్లాంటివి కదా. కాబట్టి మీరు ఆశించున్నారు కానీ మీకు దొరకట్లేదు, నరహత్య చేదురు మత్సరపడుతురు కానీ సంపాదించుకుంటారు. ఎందుకంటే దేవుని అడగనిది మనకి ఇవ్వడు, ఆయన అడిగితే మనం సంపాదించుకున్నాము. అది లేకుండా మన ఇష్టం వచ్చినట్లు ఇట్లా దురాశ దుర్మార్గం ద్వారా ప్రవర్తించడం అనేది దేవుడు సహించడు అనేటువంటి కార్యాన్ని. అందుకొరకే ఒక 2 ఎగ్జాంపుల్స్ కూడా మనం చూస్తాం. దాంట్లో 2 ఉదాహరణలు, పాత నిబంధనలో జరిగిన ఉదాహరణలు సంఖ్యాకాండములు చూస్తామా. సంఖ్యాకాండము 12వ అధ్యాయంలో ఇక్కడ మోషేను గురించి అహరోను మిరియాము అంటే వాళ్ళ బ్రదరు సిస్టర్ మోషేను గురించి అనుకుంటున్నారు. చూడండి, మోషే కూషు దేశపు స్త్రీని పెళ్లి ఉండెను కనుక ఆమెను పెళ్లి చేసుకుంటే ఆ స్త్రీని బట్టి మిరియాము అహరోనులు అతని మీద విరోధంగా మాట్లాడి, మోషే చేతనే మేము మాత్రమే దేవుడు పలికించినా మా చేత పలికింపలేదా అని చెప్పుచు మోషేను గురించి విరోధంగా మాట్లాడారు. అసూయ అనేది ఇక్కడ, మేము కూడా గొప్పే కదా అనేటువంటి, అది దురాశ. అసూయ దురాశ అనేటువంటిది మరి దేవుడు ఓర్చుకోడు. మోషే మీద వాళ్ళు సనిగినారు, మోషేనో గొప్పవాడా, మోషే మాతో కూడా మాట్లాడారు కదా దేవుడిని. ఎవరెవరు? అహరోను తర్వాత మరి మిరియాము. అప్పుడు ఈ మాట మోషే వినలే, మోషేకి తెలియదు. అయితే దేవుడు ఆ మాట వినను. చూడండి, శ్వాస లేని వారు మనం మాట్లాడుకునేటప్పుడు ఒకరి గురించి ఒకరు, ఒకవేళ మాట్లాడే మనుషుడు వినపోవచ్చు, దేవుడు ఆయన పక్షంగా దేవుడు వింటాడు. కాబట్టి దేవుడు విని వెంటనే ఏం చేసినారు, వాళ్ళని ప్రత్యక్ష గుడారం దగ్గరికి రమ్మని చెప్పేసి మిరియాము మీరంటే తిరుగుబాటు చేసినారు కాబట్టి మిరియాముకు కుష్ఠరోగం వచ్చేసింది. కాబట్టి దురాశ అనేటువంటి దేవుడు క్షమించడు, అతిశయం అనే దేవుడు క్షమించడు, ఈర్ష్యపడటం అనే దేవుడు క్షమించడు. అట్లాగే 16వ అధ్యాయంలో కూడా మనం చూస్తున్నాం, కోరహుని గురించి చూస్తున్నాం. కోరహు ఆయన కుమారులు కూడా మోషే అహరోనుల మీద తిరుగుబాటు చేసినాడు. చూసినట్లయితే మరి మోషే అహరోనుల మీద పెద్ద రెబల్యూషన్ చేసేసినాడు కోరహు కుమారుడు. దాని పర్యవసానం అయిపోయింది, దేవుడు వారిని ప్రత్యేకపరిచి వారిని సంహరింపజేసేసాడు. కాబట్టి దేవునికి మరి అనుకూలము కానిది, అసహ్యమైనదిగా ఉంటున్నది ఏది, మరి ఈర్ష్యపడుట లేక అత్యాసపడుట అనేటువంటి కార్యం, అంబిషియస్నెస్ అనేటువంటిది. కాబట్టి మనము వీటి విషయమే జాగ్రత్తగా ఉండవలసి సాగుంటున్నాం. కాబట్టి దేవునికి అనుకూలమైన వాటిని మనం అడిగినప్పుడు ఆయనే మనకి ఇస్తాడు, మనం ఆశపడాల్సిన అవసరం లేదు. నీకు ఏది అవసరమో ఆయన మనకు అనుగ్రహిస్తాడు. కాబట్టి
మనము దురాశపడి, ఆత్రపడి, అవసరపడి మన కొరకు మనము సమకూర్చుకుంటేది పాపానికి సాదృశ్యమవుతుంది. కాబట్టి దేవుడు అటువంటి వాడి నుంచి మనను తప్పించి భద్రపరచునుగాక.